చూపిస్తాను చూడండి. ఫస్ట్ బ్లాక్స్ చేయాలి, ఓకేనా. ఇప్పుడు బ్లాక్ ఇలా వచ్చినప్పుడు 1 చూడండి, 1 చూడండి. ఇప్పుడు మనం ఇలా పెట్టాము. సో బ్లాక్స్ నేర్పిస్తున్నాను. కిక్ బ్లాక్, ఫస్ట్ బ్లాక్స్ నేర్పిస్తా చూడండి. ఇప్పుడు పొజిషన్లో ఇట్టున్నాం. వెల్కమ్ టు బ్యాక్ ఉమర్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈరోజు ఏంటంటే మనందరం సమ్మర్ హాలిడేస్ వస్తుందిగా. సో సమ్మర్లో చిల్ అవుతూ ఉంటారు, ఏదైనా టూరిస్టుల ప్లేస్లకు వెళ్తారు, ఇంకోటి ఇంట్లో ఉంటారు, కొత్త కల్చర్ యాక్టివిటీస్ నేర్చుకుంటూ ఉంటారు. సో అలాగే నేను ఒక సెల్ఫ్ డిఫెండింగ్ కోసం ఒక కోచింగ్ ఇస్తాను. బాగా వచ్చేసిందిరా, ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతులే. మీరు ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారో ఇంతకు చూసేయండి. ఈ ఒక్క వీడియోనే కాదు, కొన్ని వదులుతూ ఉంటాను, కొన్ని టిప్స్ వదులుతాను. కరాటీ సెల్ఫ్ డిఫెండింగ్కి నేర్పిస్తాను, ఓకేనా. ఇంకోటి ఏంటంటే, మన కరాటీలో ఎవరెవరు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వచ్చి చూసి నేర్చుకోవచ్చు. ఏదైనా అర్థం కాకపోయినా కామెంట్ చేయండి. మీకు ఇంట్రెస్ట్గా నేర్చుకోండి మీరు. ఇంకోటి ఏంటంటే, బాగా నేర్పిస్తాను. అంత ఈ 30 డేస్లో అంత లేకపోయినా ఏదో అంటే అంత లేదని కాదు, ఎగ్జాక్ట్లీ అన్నీ నేర్పిస్తాను. మీరు కూడా ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి ఇంట్లో. సో ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో కామెంట్లో ఇంట్రెస్ట్ అని పెట్టండి, వాళ్ళకి ఆటోమేటిక్ కోచింగ్ నేనే ఇస్తాను. ఒక్కొక్క వీడియో పెడతానే ఉంటా, దానిలో చూసి మీరు నేర్చుకుంటా ఉండండి. కటాస్ కావాలంటే కటాస్, కుమిటి కావాలంటే కుమిటి, ఓకేనా. సో ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా. ఫస్ట్ వచ్చి ఏం చేయాలి, ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే, నేను ఎక్కువ చెప్పను, ఓన్లీ 4 ఎక్సర్సైజ్ చెప్తాను. అది మీరు ప్రాక్టీస్ చేయండి. బాడీ ఫ్లెక్సిబుల్ అవ్వడానికే ఇది ఎక్సర్సైజు. కొంచెం టఫ్గా ఉన్న కాన్సన్ట్రేట్ పెట్టి చేయండి, మీకు ఈజీగానే ఉంటుంది, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ బాడీ ఉంది కదా, ఈ చేతులు అప్ డౌన్, ఓకేనా. ఇలా ఒక 2 మినిట్స్ చేయాలి. 2 మినిట్స్ దాకా కంటిన్యూగా చేయాలి. ఎలా అంటే ఇలా, ఓకేనా. ఇంకా సెకండ్ ఏంటంటే, ఫస్ట్ ఇది, సెకండ్ ఏంటంటే ఈ కాళ్ళు 1 2, అది కూడా మీకు చూపిస్తా చూడండి. కాళ్ళు ఉన్నాయి కదా, ఇది 1 2 1 2, ఓకేనా. ఇలా చేయాలి. సో థర్డ్ ఏందనుకుంటున్నారా? థర్డ్ ఏం లేదండి, చూడండి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇది చేశారు, సెకండ్ ఇది చేశారు, అయిపోయింది. థర్డ్ ఇదండి, హిప్ ఫ్లెక్సిబుల్ అవ్వాలి, ఓకేనా. చూడండి, హిప్ ఫ్లెక్సిబుల్ ఎలా అవుతుంది అనుకుంటున్నారా? చూడండి, ఫస్ట్ చూడండి, 1 బ్యాక్, 2 బ్యాక్, 1 బ్యాక్, 2 బ్యాక్. కరెక్ట్గా చేయాలి, టోటల్ ఫ్లెక్సిబుల్ అవ్వాలి, బాడీ ఇలాగే ఉండాలి. మళ్ళీ మీరు బాడీ ఇలా పెట్టి ఇలా చేస్తే అది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఇది కరెక్ట్గా చేయాలి. ఒకవేళ మీరు పొజిషన్ కరెక్ట్గా లేకపోతే బాడీ పెయిన్స్ వస్తాయి. సో అందుకోసం చూడండి, స్ట్రైట్గా నిలబడాలి. ఇంకా మన కాళ్ళతో గ్రిప్ కరెక్ట్గా ఉండాలి. ఎలా అంటే ఇలా కాళ్ళు ఎవరైనా కాళ్ళ కొట్టినా మనం కదలకూడదు, అలా ఉండాలి. చూడండి, 1 బ్యాక్, 2 బ్యాక్, ఓకేనా. ఇది థర్డ్. ఇంకా దీని తర్వాత 4th పొజిషన్ ఏందనుకుంటున్నారా? 4th ఏం లేదండి, ఇదిగోండి, 1, ఓకేనా, 2, ఏం మన కాలుకి మనం టచ్ చేసుకోవాలి. ఇది 1 2. ఇప్పుడు నేను ఎందుకు చేయట్లేదంటే, నాకు పెయిన్ ఉంది, బాడీ పెయిన్. సో అందుకోసం ఇక్కడ బాగాలేదు. ఇప్పుడు ఈ 4 ఒకసారి చేద్దామా, ట్రై చేద్దామా, చూసేద్దామా భిన్న. చూడండి, 1, దాని తర్వాత సెకండ్ ఏం చెప్పాను కదా, 2, ఓకేనా. ఇది అయిపోయింది. 3
ఏం చెప్పండి, ఇది 4 లాస్ట్ మన కాళ్ళు చెప్పాను కదా, ఇది బాడీ, ఇది మీకు చెప్పాను కదా. టోటల్ ఈ 4 ఎక్సర్సైజ్ మీరు చేయండి. ఈ 4 ఎక్సర్సైజ్లు ఎప్పుడు 1 మినిట్ 2 మినిట్స్ చేస్తారో దాని తర్వాత కాసేపు 10 మినిట్స్ రిలాక్స్ అవ్వండి. దాని తర్వాత మీరు ఏం చేయాలి, ఫస్ట్ కరాటీలో ఫస్ట్ పొజిషన్ ఏంటంటే, ఫస్ట్ బాడీ కరెక్ట్గా మీరు ఉన్నప్పుడు ఏంటంటే ఏ ప్లేస్లో ఉంటారో అదే ప్లేస్లో కటాస్ నేర్చుకోవాలి. ఇప్పుడు కటాస్ ఏం లేదు, పెద్ద విషయం లేదు. మీరు ఎప్పుడు చూసుంటారు, ఇలా కూర్చోబెట్టి ఇది పొజిషన్. మనం పొజిషన్ చేసుకుంటున్నప్పుడు కాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉండాలి, కాళ్ళతో గ్రిప్గా ఉండాలి కాళ్ళంతా. సో గ్రిప్గా ఎందుకు ఉంచుకుంటారంటే, మనం ఎవరైనా కాలు కింద ఇలా టిప్ చేసిన కాలు ముందలు రాకుండా అంత టైట్గా ఫ్లెక్సిబుల్గా టైట్గా గ్రిప్ పెట్టుకోవాలి అప్పుడు. సో నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, ఇదిగోండి కాలు మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తుంది చూడండి. ఇదిగోండి ఇలా గ్రిప్స్ పెట్టుకోవాలి. దాని తర్వాత ఈ చేయి ఉంటుంది కదా, ఇలా కరెక్ట్ ఇలా, ఇది కరాటీది ఫస్ట్ టెక్నిక్. సో ఇది చేస్తున్నప్పుడు మీకు కాలు నొప్పి పుట్టొచ్చు. ఇదైతే కంటిన్యూగా చేయాలి. ఎలా అంటారా, చూపిస్తా చూడండి. ఇప్పుడు మనం ఎప్పుడైనా కానివ్వండి మామూలుగా ఇలా కామెడీగా ఉంటాం చూడండి, ఇలా కామెడీగా ఉంటాం, ఇలా పొజిషన్గా ఉండాలి, ఓకేనా. ఎప్పుడైనా కానివ్వండి సడన్గా ఏదైనా అవుతూ ఉంటుంది, ఏదైనా చేస్తూ ఉంటాము కామెడీగా, చూడండి ఇలా కామెడీగా ఉన్నప్పుడు ఇంకా మనం లేట్ చేయకుండా బిన్న వెళ్ళిపోదాం. ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఎప్పుడైనా సెల్ఫ్ డిఫెండింగ్ చేయాలనుకుంటున్నా, మీరు ఎప్పుడైనా కరాటీ నేర్చుకుంటున్నప్పుడు సడన్గా ఏదైనా ఎవరైనా ముందరికి వచ్చి మనం కొట్టేసిన బ్లాక్స్ ఎలా చేయాలి, బ్లాక్స్ ఫస్ట్ కరాటీలో నేర్పించేది బ్లాక్సే అండి. బ్లాక్స్ అంటే ఏంటి, అసలు అది ఎలా నేర్పిస్తారు, ఎలా నేర్చుకోవాలి అంతా మీకు టోటల్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాక చూసేయండి. ఇంకోటి ఏంటంటే, ఈ బ్లాక్స్ ఏంటంటే ఎప్పుడు మీ మీద ఫోర్స్గా ఒక పంచ్ వస్తుందో ఆ పంచ్ ఆపడానికి బ్లాక్స్ యూజ్ అవుతాయి. సో మీకు టోటల్లీ కాకపోయినా ఇంపార్టెంట్ ఏ ఉన్నాయో అవన్నీ నేర్పిస్తాను, చూసేయండి. ఇది మీ ఫ్యూచర్లో ఎప్పుడైనా సెల్ఫ్ డిఫెండింగ్ కోసం ఎప్పుడైనా పనికి వస్తుంది, ఓకేనా. ఇది ఎండ్ దాకా చూసేయండి. ఇది మాత్రం మిస్ చేసుకోపాకండి. ఎందుకంటారా, ఈ బ్లాక్స్ అనేది వన్ ఆఫ్ కరాటీలో మోస్ట్ ఇంపార్టెంట్ బ్లాక్స్. ఇది కరాటీలో కుమటీలో కానివ్వండి కటాస్లో కానివ్వండి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్లాక్స్. ఆ బ్లాక్స్ ఎలా చేస్తారు ఏంటి మీకు ఎండ్ దాకా చెప్తాను, చూసేయండి. అది ఎలా చేయాలి అది కూడా చెప్తాను. బ్లాక్స్లో 2-3 స్టెప్స్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. తర్వాత నెక్స్ట్ ఏముంది అది కూడా మీకు చెప్తాను. ప్రతిరోజు ఈ 30 డేస్ ఉంది. ఈ 30 డేస్ మే నుంచి ఇప్పుడు మామూలుగా అయితే ఈ మంత్ నుంచి మే లాస్ట్ దాకా తీస్తాను, ఓకేనా. ఈ మే లాస్ట్ దాకా మీకు ఎన్నెన్ని ఇంపార్టెంట్ మ్యాటర్స్ చెప్తానంటే, మీరు మాత్రం మన ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే బ్లాగ్స్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చి బ్లాగ్స్లో వెళ్ళిపోదాం. ఇందాక చూసేయండి, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ మనం ఇందాక చెప్పాను కదా పొజిషన్ ఉండాలి ఎప్పుడైనా కానీ అండి. ఇది మన పొజిషన్. సో ఇలా ఉంటారు. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఇది పొజిషన్. మీరు ఎప్పుడైనా కానివ్వండి కటాస్లో వెళ్ళినప్పుడు కరాటీలో వెళ్ళినప్పుడు మాస్టర్ వచ్చినప్పుడు హోష్ ఎలా చెప్పాలంటే, సో మీరు ఇలా ఉన్నారు కదా, పొజిషన్లో వచ్చినప్పుడు ఇలా పెట్టి, ఇలా ఉంది కదా చెయ్యి, హోష్ అని పెట్టి ఇటు మామూలుగా ఇటు వంగుతారు కొంతమంది. సో అలా చెయ్యాలి. అది కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు, ఓకేనా. అప్పుడు ఇలా చేసినప్పుడు ఇలా ఇవి ఉంటాయి కదా చేతులు, అప్పుడు సడన్గా ఇలా, ఇది పొజిషన్, ఓకేనా. కొంతమంది ఇలా వచ్చి ఇలా అంటారు, ఇది టిప్, ఓకేనా. ఇప్పుడు ఇలా చేసినప్పుడు ఏంటంటే కరెక్ట్గా మీరు చూడండి, నేను కరెక్ట్గా ఎక్కడ ఆపుతున్నాను చేతులు చూడండి, కరెక్ట్ ఇక్కడ దాకా ఆగిపోవాలి, వెనకాలకి ఇటు వెళ్ళకూడదు, కరెక్ట్ దీనికి ఆగిపోవాలి. చూడండి కరెక్ట్ లెవెల్ ఉండాలి ఇలా. ఇప్పుడు బాగా మీకు చూపించాను కదా. దీని తర్వాత స్టెప్ ఏంటంటే చూపిస్తాను చూడండి. ఫస్ట్ బ్లాక్స్ చేయాలి, ఓకేనా. ఇప్పుడు బ్లాక్ ఇలా వచ్చినప్పుడు 1 చూడండి, 1 1 1 1 1. మీరు ఈ చెయ్యి కరెక్ట్గా ఉంచుకోవాలి. ఎప్పుడైనా బ్లాక్స్ చేస్తున్నప్పుడు ఇలా
ఇలా సడన్గా ఇప్పుడు ఈ చెయ్యి నుంచి వస్తే ఇలా. ఓకేనా ఓకేనా. ఇప్పుడు 2 చేతులు వచ్చినప్పుడు ఫస్ట్ ఒక్క చెయ్యి వస్తే రైట్ వస్తే 1, మళ్ళీ లెఫ్ట్ వస్తే అప్పుడు ఈ చెయ్యి పొజిషన్లో ఉండాలి. 1, సో 1 పొజిషన్, 2 పొజిషన్. సో ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే చెయ్యి ఇలా ఉండాలి. ఓకేనా, ఇలా ఉంచుకోకూడదు చెప్తున్నా. కొంతమంది చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మీకైతే చూపించే కదా ఏంటంటే ఫస్ట్ ప్రశాంతంగా ఉండాలి. చూడండి పొజిషన్ 1, తర్వాత చూడండి 1 బ్యాక్, 2 బ్యాక్. ఎలా తీసుకురావాలంటే ఇలా కిక్స్ ఇస్తున్నట్టు 1, మళ్ళీ ఇటు వచ్చింది బ్యాక్ 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 బ్యాక్. చూడండి చూడండి ఇలా పెడుతున్నారు కదా. సో ఇలా పెడతాం బ్యాక్ బ్యాక్ బ్యాక్. చూడండి ఫస్ట్ కరెక్ట్గా చూడండి పొజిషన్. ఇది అయిపోయింది. నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు దీంట్లోనే మీకు బ్లాక్, దీంట్లోనే కిక్ కూడా నేర్పిస్తాను. మామూలు ఇప్పుడు బ్లాక్స్ ఎంత ఇంపార్టెంట్, కిక్ కూడా అంతే ఇంపార్టెంట్. సేమ్ ఇదే పొజిషన్లో ఫస్ట్ నేర్పిస్తాను, చూసేయండి. ఇదైతే ఇంటి దగ్గర ట్రై చేయండి. ఇంకో వీడియో వచ్చి రేపైనా ప్రతిరోజు ఒక్కొక్క వీడియో వస్తుంది. ఆ ఫుల్ వీడియో మీరు చూసేయండి, ఇంట్లో ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఓకేనా. సో నెక్స్ట్ కిక్, ఇప్పుడు దాకా నేను జిమ్నాస్టిక్ నేర్పించాను, బాడీ ఎక్సర్సైజ్ నేర్పించాను. దాని తర్వాత మనం ఎలా చేయాలి, పొజిషన్ ఎలా ఉండాలి, మాస్టర్ హోష్ ఎలా పెట్టాలంట నేర్పించాను. అయిపోయింది. చూడండి ఫస్ట్ నేను నేర్పించింది ఫస్ట్ బ్లాక్. ఓకేనా. నాకు తెలిసి ఇప్పుడు మీకు ఫస్ట్ అయితే బ్లాక్ అర్థమైపోయి ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు రన్నింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఏంటంటే పొజిషన్లో మామూలు ట్రైనింగ్ ఉన్నప్పుడు ఇలా అంటే ఓకే, కానీ అదే రన్నింగ్లో ఉన్నప్పుడు బ్యాక్ బ్యాక్. చూడండి చూడండి ఇట్లా. మనం స్టార్టింగ్ మిడిల్ పంచ్ నేర్చుకుందాం. ఓకేనా. మిడిల్ పంచ్ ఎలా ఇవ్వాలి, ఎలా చేయాలి. ఫస్ట్ అయితే మనం ఫస్ట్ సైడ్ రైట్ అండ్ లెఫ్ట్ బ్లాక్ ఎలా చేయాలో నేర్పించాను. ఫస్ట్ బ్లాకే నేర్పించాను. దాని తర్వాత మిడిల్ పంచ్ ఎలా చేస్తారు చూపిస్తా, చూసేయండి. చూడండి మన పొజిషన్ కూర్చున్నామా, చూడండి ఇది కరెక్ట్. నేను చెప్పాను కదా ఇక్కడికి అయిపోయి ఉండాలి, వెనకాలకి ఇటు వెళ్ళకూడదు. ఓకేనా. ఇలా ఫస్ట్ మిడిల్ పంచ్ వచ్చి పిడికిలు ఉంటుంది కదా, సో ఇలాగే ఉండాలి. ఇది చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి పొజిషన్. 1 బ్యాక్. సో చూడండి బాగా గమనించండి, నేను చెయ్యి ఎలా తిప్పుతున్నాను చూడండి. 1 ఇలా ఉంది, 1 పొజిషన్. బాగా చూడండి పొజిషన్ చూసుకోండి. ఇలా ఉంది కదా, ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు ఇలా తిప్పుతున్నా చెయ్యి, మళ్ళీ బ్యాక్ వస్తున్నప్పుడు ఇలా చేస్తున్నా. చూడండి ఇంకోసారి చూపిస్తా. ఇది జాగ్రత్తగా చేయాలి, ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. ఇష్టం వచ్చినట్టు చేస్తే జాయింట్ పెయిన్స్ అవి వస్తాయి ఎప్పుడైనా కొట్టినప్పుడు ఫాస్ట్లో. సో కరెక్ట్గా నేర్చుకోవాలి. చూడండి ఈ చెయ్యి ఇక్కడ కరెక్ట్ ముందరకు వస్తున్నప్పుడు ఇలా తిరుగుతుంది చూడండి, ఇలా తిరగాలి. ఓకేనా. ఇలా ఉంది కదా పొజిషన్. 1 పొజిషన్. చూడండి 1 పొజిషన్. బాగా గుర్తుపెట్టుకోండి, కరెక్ట్ ఉండాలి. మళ్ళీ పెయిన్స్ వస్తాయి, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. పెయిన్స్ అంటే తర్వాత సంగతి, ఒకటి నేర్చుకుంటున్నప్పుడు కొంచెం కష్టపడితేనే వచ్చేది మనకి. ఓకేనా. చూడండి 1 చూడండి చెయ్యి ఇలా తిరుగుతుంది నాది. ఎప్పుడైనా ఇట్టున్నప్పుడు పంచ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా ఉండాలి, ఇక్కడ అప్ ఇక్కడ డౌన్. ఓకేనా. ఇది ఉంది కదా, ఇది అప్లో ఉంటుంది, మనకి ఇక్కడ ఉన్నప్పుడు అప్లో ఉంటుంది.
సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఈ పంచ్ వచ్చి దీన్ని మిడిల్ పంచ్ అంటారు. కరాటీలో మోస్ట్ స్టార్టింగ్ ఇంపార్టెంట్ పంచ్ ఇది. సో ఈ పంచ్ వచ్చి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఎంత జాగ్రత్త అంటే అంత జాగ్రత్తగా. ఇది నేర్చుకున్న తర్వాత ఇదే మన వెపన్. స్టార్టింగ్లో ఏంట్రా కరాటీలో ఏంటి అంటే ఇప్పుడు మనం స్టార్టింగ్లోనే ఇదే. సో ఈ మిడిల్ పంచ్ అనేది చాలా ఇదండి. ఇది ఎంత జాగ్రత్తగా నేర్చుకుంటామో అంత జాగ్రత్తగా మనం యూస్ చేయగలుగుతాం. అంత స్పీడ్గా అది వెపన్ కూడా అవుతుంది మన చేతిలో. సో అలాంటి వెపన్ మనం ఎలా చేయాలి ఏంటి అనేది ఎంతదాకా చూసేయండి. అలా నేను ఇలా ప్రాక్టీస్ చేస్తాను. చూడండి 1 2 చూడండి క్యా, అలా ప్రాక్టీస్ చేయండి మీరు కూడా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మీరు చూశారు కదా, ఈ కరాటీ టిప్స్ అన్నీ నేర్పించాను. మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త టిప్స్ వస్తూ ఉంటాయి. సో దీంట్లో కటాస్ కానివ్వండి, కుమ్టీ కానివ్వండి, నాచాక్ కానివ్వండి, స్టిక్స్ కానివ్వండి, ఏదైనా మీకు నేర్పిస్తాను. కామెంట్ చేసేయండి. ఇంకోటి ఏంటంటే, నేను నేర్పించిందంతా మీరు చూసారు కదా, దీంట్లో అయినా కానివ్వండి, గ్రౌండ్లో కానివ్వండి, మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను ఎలా చెప్పానో ఆ టిప్స్ జాగ్రత్తగా పాటించండి. ఇంకోటి మీ సెల్ఫ్ డిఫెండింగ్ కోసం చాలా యూజ్ అవుతుంది. ఇది యూజ్ అయ్యేదే, చాలా యూజ్ అవుతుంది. మీ లైఫ్లో బాగా హెల్ప్నెస్గా కూడా ఉంటుంది. ఓకేనా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వాళ్ళకి షేర్ చేసేయండి.